హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేటీఆర్. ఏసీబీ కేసు కొట్టేయాలంటూ నిన్ననే పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఫైల్ అయింది. అయితే లిస్ట్ అయిన తర్వాత విచారణ జరిగే ఛాన్స్ ఉంది. ఇటు రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ వెళ్తుండటంతో మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపడితే తమ వాదన కూడా వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ వేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఫార్ములా రేస్ కేసులో అనా పైసా కూడా అవినీతి జరగలేదన్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసిందని, దానికే కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులో న్యాయ పోరాటం చేస్తానన్నారు కేటీఆర్. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట. అట్లాగే అవినీతి పరులకి, అడ్డమైన పనులు చేసే అలవాటున్న వాళ్ళకి, 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి, పొలిటికల్ బ్రోకర్లకి కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు, తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసినారు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు మీలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. 9 తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా, అటెండ్ అవుతాను. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మేము అడిగినాం, చర్చ పెట్టు అసెంబ్లీలో అని. నువ్వు పారిపోయినావు. నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, మొగాడివైతే, నువ్వు మొగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు.